సో ఇప్పుడు ఏంటంటే ఇతను ఏదో ఫ్రేమ్ చేశారంటే కొంతవరకు నమ్మవలసి వస్తుంది. సడన్ గా అన్నాడు అతను కొన్ని వెర్షన్లో బాంబేలో తన అద్దానికి వేసి కొట్టాడట. ఎందుకు కొట్టాడనే తెలియదు మనకి. ఎందుకు కొట్టాడు, ఈ అమ్మాయి ఇరిటేట్ చేసిందో. లేడీస్ ఇరిటేట్ చేయదని నేను ఒప్పుకోను, డెఫినెట్గా ఇరిటేట్ చేస్తారు. కొమ్మరపూరలో దొలిచేస్తూ ఉంటారు, అమ్మాయికి ఏమన్నా కావాలంటే కూడా లాక్ కొట్టుంటాడు. నేను సమర్థిస్తున్నట్టు కాదు. ఇప్పుడు అందరూ కలిసి అతని మీద దుమ్మెత్తేయగల కారణం ఏంటి చెప్పండి? అది ఎక్కడ అంటే గోవాలో డ్యాన్స్ డైరెక్ట్ చేసుకుంటున్నాడు, వచ్చి గొడవ పెట్టారు, అందరికీ కొడుతుంది. నేను ప్రభుదేవతో వర్క్ చేశాను, నాకంటే ఎక్కువ తెలిసే అందరికనే. ప్రభుదేవ డ్యాన్సర్ని పెళ్లి చేసుకున్నాడు, ఇలాగ నగరాలు దొబ్బాడు. తర్వాత ఆ అమ్మాయి భరణ విమోచన ఇచ్చి దెన్ నయనతారని చేసుకున్నాడు. అప్పుడు మా ఇదిలోనే ఉండేవాడు, నా రెండో ఫ్లాట్ మెడ్రాస్లో. తన వాళ్ళిద్దరికి చేరింది మలయాళీ కదా, ఇటుకంటే బాగా చదువుకున్న అమ్మాయి ఎవరో నయనతార. సాగనవ్వలేదు, డబ్బులు ఖర్చు పెట్టినవారు వాళ్ళ డబ్బులు లాగించాడు మనవాడు. 1 year కూడా బతకలేదు కలిసి. ఓకేనా? సరే, ఇక నాకంటే ఎక్కువ చేస్తే మీకు డ్యాన్స్ల గురించి ప్రతి ఒక్కరికి ఎఫ్ఐఆర్లు ఉంటాయి. ఓకే, వాళ్ళు కూడా సమయ స్ఫూర్తి చూసి పట్టుకుంటారు. ఈ అమ్మాయి ఏంటి మొత్తానికి వాళ్ళ పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఎరకాడంలో పెట్టమని ఎవరైనా అడుగుంటారు. వెనకాల పార్టీలు ఉన్నాయి, అందులో జనసేనలో చేరేడుతున్నాం, జనసేనకు బ్యాట్ చేయాలని కూడా ఇంకోటి అనుకోవచ్చు. అతను కూడా అటువంటి రికార్డు ఉంది కాబట్టి, చాలా మంది పిల్లల్ని మార్చాడు కాబట్టి, చాలా మంది అమ్మాయిలు కూడా మార్చాడు కాబట్టి, ఈ సందర్భంలో అది అవుతూ ఉంది. కౌరు ఏమిటి అమ్మాయి, ఏం కౌరు, పూనం కౌర్. ఆ పూనం కౌర్ వచ్చి ఇటువంటిప్పుడు వస్తాడు బయటికి చిలకలాగా. నువ్వు వెళ్ళాలనుకుంటే సెపరేట్ కేసు పెట్టుకోవాలి, కానీ ఇటువంటి సందర్భం చూస్తే నీ డైల్యూట్ అయిపోతుంది. నువ్వు నిజంగా వాళ్ళు పడుకున్నావు. అసలు నేను అదే నమ్మను, కాస్టింగ్ వచ్చే నమ్ముతాను, కానీ ఎప్పుడో మీటూ ఉంది కదా, ఎప్పుడో జరిగింది, నాకు ఎలా కావాలి అన్యాయం చేశారు, నాకు సినిమాలు లేకుండా చేశారు, వాళ్ళ త్రివిక్రమ్ శ్రీనివాసును పవన్ కళ్యాణ్, అది ఇప్పుడు చెప్తావు, ఎప్పటి నుంచో చెప్తున్నావు, నీ డైల్యూట్ అయిపోయింది. ఇటువంటి ఎవరి కేసన్నా వచ్చేప్పుడు చెప్పుద్దేట అమ్మాయి. నేను ఆమె తరపు నుంచే మాట్లాడుతున్నాను. యూ షుడ్ కమౌట్ స్ట్రాంగ్గా. ప్లస్ నేను ఒప్పుకోను దానికి, ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు నువ్వు చెప్తుంటే మరి డెఫినెట్గా నేను ఒప్పుకోను. నేను జడ్జిని అయితే గెట్అవుట్ అంటాను. అందుకని ఇది కూడా జడ్జికి చెప్తే నేను కానీ వింటే అవుట్ అంటాను. ఈవెన్ 6 years అయింది సార్. అదే ఇక్కడ కూడా అవుట్ అంటాను. అప్పటి నుంచి లేదట, ఇప్పుడు అర్జెంట్గా నీకు ఈ అమ్మాయి సెపరేట్గా కూడా వెళ్ళిందట కొరియోగ్రాఫర్గా, అక్కడ సరిగ్గా చేయలేకపోయిందట. అది ఈ అమ్మాయి చెప్తుంది. ఎవరు, ఆయేషా అన్న అమ్మాయి, సుమలత అమ్మాయి పేరు బయట. ఆ సుమలత అన్న అమ్మాయి చెప్తుంది, ఆడి పెళ్ళం. ఓకే, ఆ అమ్మాయి చెప్తుంది, ఆ అమ్మాయి ఎక్కడ కూడా ఒడిదొడుకు లేకుండా చెప్పింది. నిన్న ఒక 1 hour చూశాను అమ్మాయిది. అందులో అమ్మాయి చెప్పిన దాంట్లో 50% కరెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ అమ్మాయి ఇతను ఎప్పుడు చాలా మంది హెల్ప్ చేయడం వాడుకుంటాడు. అలాగంటే మీరు ఎలాగంటున్నారంటే అంతే, అది నేను వాడుకోరని చెప్పరా. ఈ చూడండి, నేను చెప్పాను సిఆర్ వాయిస్ చూడండి, అటువంటి కొన్ని వందలు ఉన్నాయి. ఆ హేమ ఇప్పుడు ఎందుకు హేమ రిపోర్టు 5 సంవత్సరాలు ఇచ్చింది, ఇప్పటి వరకు ఒకటి మీద యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు. పైగా 17 points కూడా చెప్పింది. ఎలా జరుగుతుంటే ఎక్కడ ఫాల్ట్ ఉంది, సిస్టంలో ఫాల్ట్ ఉందా, ఎక్కడుంది అది తెలియాలి మనకి. అటువంటిది ఇతని మీద ఎక్కడో పాపం ఫైల్గా చేసుకుంటున్నాడు, మంచి టాప్లో ఉన్నాడు. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ అందరితో చేశాడు, అందరితో ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళందరితో ఈఎంఐ చేసింది. నువ్వు అలా వైకుంఠపాలు ఎక్కారు పైకి, నేను సెపరేట్గా చేసుకున్నాను. నా దగ్గర కళా మాస్టర్ చేసేది ఒకప్పుడు, సరదాగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎలా పైకి రావాలంటే ఇంకొకటి మీద కేసు వేసి వాడిని బదనాం చేసి పైకి రాకూడదు. ఎలా పైకి రావాలి, కళా మాస్టర్ చేస్తున్నాను 30 ఏళ్ళ క్రితం. శోభనా తోటి, భానుచంద్ర తోటి, 50 మంది డాన్సర్లతోటి. ఓకే, ఒకరోజు యాక్చువల్గా అక్కడ సుచిత్ర అని ఒక అమ్మాయి ఉంది, చంద్రబోస్ వెళ్ళాం. తను నన్ను అడుగుతుంది, నేను ఒక సగం సాంగ్ చేస్తాను అంటుంది అనమాట. వెంటనే కళ ఉంది కదా, తను కూడా ఊరు వెళ్తాను అంటుంది మెడ్రాస్ అంది. వచ్చి ఏముంది అని అనమాట. తనకు అసిస్టెంట్, చాలా బాగా చేస్తాను. తర్వాత వేరే చేస్తుంది, కానీ టైం సినిమాలో కూడా ఒక సాంగ్ చేస్తుంది. ఇలా పడిపోయింది, లోయలోకి జారిపోయింది ప్యాంట్ వేసుకుని. అప్పుడు ఇంకా చిన్నపిల్ల, అప్పుడు ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఏమవ్వలేదు. తను కళ అడిగింది అనమాట, నేను మెడ్రాస్ వెళ్తున్నానంటే, మీరు ఒప్పుకున్నారట కదా అంటే, చేయండి తప్పే ఉందని అనమాట. దాని తర్వాత అమ్మాయి ఇండిపెండెంట్ చాలా చేసింది, ఊపింది కదా. సుచిత్ర చాలా సినిమాలు చేసింది, కళాకి అసిస్టెంట్ తను కూడా. నేను మెడ్రాస్ వెళ్ళిస్తాను సార్ ఓ రోజు అంటే, అయితే 2 రోజుల తర్వాత ఈ పాట చేస్తాను అని చెప్పేసి మిగతా సాంగ్ అయితే తనే చేసింది, కంపోజ్ చేసి. ఇది మనసులో పెట్టుకుని నేను అది అయిపోయిన 7-8 ఏళ్ళ క్రితం టైం సినిమాలో ప్రభుదేవ డ్యాన్సర్ అయి ఉండి కూడా నేను అన్నాను అనమాట, సుచిని పిలుద్దామా నీకు మళ్ళీ నువ్వు ఎందుకని చెప్పేసి. ఎందుకంటే ఇతని గురించి ఒక బ్యాట్ ఉన్నాను నేను, ఇలాగా ఆపద్ధర్మంగా సరదాగా చేయమని. సినిమాలో డాన్సర్ కదా అతను, సరదా చేయమన్నా అనుకో, అలా చేయమన్నాడు కమల్ హాసన్ సినిమాలో, దానికి కూడా చార్జ్ చేశాడు.
అది చేత మనసులో పెట్టుకుని ఎందుకులే వీడితో ఎందుకంటే ఓకే ఏమని చేస్తానన్నాడు. సుచిని పిలుద్దామని ఫోన్ చేసిన మొబైల్లో వరకు వెళ్ళ నుంచి రమ్మన్నాను. ఆ మన్నాడు ఫ్లైట్కి వచ్చేసింది. ఉమ్, ఓకే అప్పుడు కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదు అనుకుంటా దానికి. ఉమ్, తర్వాత చేసుకుంది లిరిసిస్ట్ని, ఆ లేడీ చంద్రబోస్ అన్న అబ్బాయిని చేసుకున్నట్టు ఉంది. ఉమ్, ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చేసినాయి కదా, టక 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 టకమంట పైకి ఎక్కేసింది. అలాగే నువ్వు స- వెళ్ళాలి కానీ నువ్వు వాడి మీద కేసు ఎటువంటి ఏదో ఉన్నాడు కొట్టుకోవడాలు చుట్టాలు సహజం, ఇద్దరు కలిసి బతుకుతున్నప్పుడు జరుగుతూ ఉంటాయి యాక్చువల్గాను. దీన్ని ఇక్కడి వరకు వెళ్ళిదే ఏం జరగదు. ఆవిడ భార్య అంటుంది క్లీన్ చిట్తో బయటకు వస్తాడని. క్లీన్ చిట్తో బయటకు రాని వాళ్ళనే హేమ కమిషన్లో ఉన్న వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేదు. ఫైనల్గా ఎలా నిర్ధారణ చేశాడు ఈ సిఆర్ వాయిస్లో మలయాళం కంటే బాగా ఎక్కువ ఉంది తెలుగులోనే అట. నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఇండైరెక్ట్గా చాలాసార్లు చెప్పాను. అయితే ఇటువంటివన్నీ ఇది కుతంత్రపు ఐడియా ఆ అమ్మాయిది. ఆ అమ్మాయి పేరు శ్రేష్ఠ షష్ఠి. సో అది తప్పది. నువ్వు పైకి రావాలి. నువ్వు ఎన్నో సినిమాలు చేసావు, సల్మాన్ ఖాన్ అందరితో చేసాడు అతను. ఈజ్ అ టాప్ డాన్స్ డైరెక్టర్. అతను దాంట్లో ఇప్పుడు నువ్వు వేయటం వల్ల ఏంటి నీకు నష్టం? మన తెలుగువాడు, తెలుగు ముస్లిం, నెల్లూరు నుంచి వెళ్ళాడు, ఓ మంచి స్టేజ్లో ఉన్నాడు, దాన్ని హర్షించక ఇక నీకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇలా బట్టబయలు చేసావు కాబట్టి ఇప్పుడు నీకు న్యాయం చేయాలంటే ఏం చేయాలి? మరి పనిష్ చేయండి పోనీ. అంటే కావాలని ఆయన ఫ్రేమ్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఉమ్. ఇది ఓకే, కానీ ఈ అమ్మాయిని ఆయన వైఫ్ మతం మార్చుకొని అతన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ప్రోద్బలం చేశారు, అంటే బెదిరించారు అని ముస్లింలు చెప్పేసి పెళ్లి చేసుకోవాలంటే నిఖా చేసుకోవాలంటే వాళ్ళ ఒప్పుకుంటే కానీ ఒప్పుకోరు వాళ్ళు. అంటున్నారు. వాళ్ళు అక్కడ ఉన్న మత పెద్దలు ఒప్పుకోరు. ఆ అమ్మాయి ఉంటుంది నేను మాస్టర్ కలిసి బతుకమ్మ ఎత్తుకుందాం అని చెప్పింది. మీరు ఇంకా వినలేదు అది. ఆయేషా. ఆ, ఉమ్, అని చేత మేము ఎలా చెప్తా ఉంటుంది. ఓకే అందులో అబద్ధ నిజాలు ఉన్నాయి, ఒకటి మార్చుకోమన్నారు, ఏంటి తప్పేంటి? వాళ్ళు సాంప్రదాయం మేరకు మార్చుకోమన్నాడు, పెళ్లి చేసుకోమన్నాడు, తప్పేనండి. ఇందులో తప్పు ఉందా? పెళ్లి చేసుకోమంటాం లేని తప్పు ఉందా? దీనికి 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నన్ను అత్యాచారం చేశాడు అన్నారు కదా, దానికి దీనికి సంబంధం లేదు. యు ఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ ఓన్ స్టేట్మెంట్. ఇక్కడేమో ఇలాగ అంటున్నావు, అక్కడేమో అలాగ అంటున్నావు. అక్కడ ఆ తప్పు జరిగినా అప్పుడు చెప్పాలి, చెప్పలేదు రూల్డ్ అవుట్. నేను జడ్జి అనేది బయటకు పోమంటాను. ఉమ్, ఇప్పుడు పెళ్లి చేసుకోమన్నాడు, తప్పు ఏంటంటున్నాను. ఓకే. అంటే ఒక హిందూ అమ్మాయిని ముస్లిం గా మారడం తప్పు ఏంటంటున్నాను. లవ్ జిహాద్ అని చెప్పేసి తప్పు, వస్తది అని అది చెప్పేసి కూడా తప్పు అంటున్నారు. కాదంటున్నాను. ఉమ్, న్యాయంగానే కాదు మారమన్నాడు. ఎంతమంది మారలేదు? ఇళయరాజా కొడుకు మారాడు, మూడో పెళ్ళాడికి, యువన్ శంకర్ రాజాకి. ముస్లిం చేసుకునేటప్పుడు ఏమి చేయాలో ఆయన చేసి చేసుకున్నాడు. ఉమ్, ఇళయరాజాకి మతలేదు, ఇంకా ఏం చేయాలి, ఇంట్లో వెళ్ళిపోయాడు. ఎప్పుడే వెళ్ళిపోయి బయట ఉంటున్నాడు. అది రెండో పెళ్ళం అప్పటికి. ఉమ్, మరి ఎందుకు చేసుకున్నాడో, రెహమాన్ ముస్లిం అయిన తర్వాత పైకి వచ్చాడని చేసుకున్నాడో ఏంటో, మొత్తానికి ఆ అబ్బాయి ఇలా వస్తుంది. ఓకేనా? తప్పేడండి, అందరూ మనుషులు మనం పెట్టుకున్నాయి. నా లెక్క ప్రకారంగా లవ్ జిహాద్ కాదు అది. నేను వెళ్ళి అడిగా లవ్ జిహాద్ అంటే కూడా ఏడు తెలియదు అడిగి, చదువు కూడా లేదు అడిగి. అదేనా వన్ ఆఫ్ ద నెంబర్ 1. ఐ అప్రిషియేట్ దట్. ఇండియాలో టాప్ డాన్స్ డైరెక్టర్గా ఉన్న అతన్ని మీరు పాడు చేయడానికి ట్రై చేస్తున్నారు. అది ఫస్ట్ పాటు కరెక్ట్. నేను అగైనెస్ట్ అతని తరపునే మాట్లాడతాను. నేను పెళ్లి చేసుకోమంటున్నా కూడా తప్పు కదా అంటాను. తప్పేటంటాను. వాట్ ఈస్ రాంగ్? ఇప్పుడు హిందువుల్లో పెళ్లి చేసుకోండి, మీ ఇంట్లో ఉంటారు, ఆ ముస్లిం అబ్బాయిని మతం మారినట్టుగా మన గుళ్ళోకి వచ్చి చేసుకోమంటే నువ్వేం చెప్తావు? మా అమ్మ నన్ను ఇలాగ అన్నారు, ఏం చేయమంటావు అని అడుగుతారు. సరే వస్తానంటాడు. జంజి వేసుకోమంటారు. వేసేవాడు ఉండాలి కానీ ఎందుకు ఎంచుకోడు? ఆ ముస్లింకి వేసేవాళ్ళు వేయాలి కానీ వాటి బాప్టిజం, క్రిస్టియానిటీ, వాడికి ఏదో ఉంటుంది ఫార్మాలిటీ. ఉమ్, చేసుకుంటారు. వాట్ ఈస్ రాంగ్ అన్నాను. ఆడెవడో లవ్లో జిహాద్ అని చెప్పేసి ఆ అమ్మాయిని చంపేసి అవి దానికి దీనికి అంటగట్టకూడదు. వాట్ ఈస్ రాంగ్ లవ్ జిహాద్? లవ్ జిహాద్ కాదు అసలు. మ్యారేజ్ చేసుకోవడానికి ఆ లవ్ జిహాద్ పక్కన పెట్టండి. మ్యారేజ్ చేసుకోవడానికి నువ్వు మతం మారు అన్నాడు. ఇందులో తప్పేటి? ఓకే, తప్పు కాదంటారు. తప్పు కాదని అనాలి. మీకు కూడా ఆమెకి ఇష్టం అర్థమవుద్ది. లేదేమో కదా సార్, ఆ? ఆమెకి ఇష్టం లేదు కదా, ఇష్టం లేకపోతే ఇష్టం నేను లేకపోవడం చెప్పాలి. వల్లే కదా కేసు అవును, తీసుకొచ్చింది. ఇష్టం లేదని అన్నప్పుడు ఆడు కూడా ఎందుకుంటున్నావు? ఆ సినిమాలు ఎందుకు కావాలి నీకు? ఆ డబ్బులు ఎందుకు కావాలి? ఆ ఐఫై లైఫ్ ఎందుకు కావాలి? ఫ్లైట్లో వెళ్ళాలి, 5 స్టార్ల హోటల్ ఉండాలి, అవన్నీ అనిపించేసి ఇప్పుడు నీకు సినిమాలు రావట్లేదు. వచ్చిందట, అక్కడికి వెళ్ళి చేయలేకపోయింది. కొంతమంది చేయలేరు, ఇండిపెండెంట్గా కోరియోగ్రఫీ చేయలేరు ఒకసారి.